హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇవాళ అయితే మనము చింత చిగురు కోడిగుడ్డు కాంబినేషన్లో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్కి తగ్గట్టు ఆనియన్స్ కోసుకొని మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే మనకి ఈ కలర్ వచ్చేదాకా మనం మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం దీంట్లో తగినంత ఉప్పు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇలా మనం చింత చిగురుని దీంట్లో వేసుకోవాలి. తగినంత చింత చిగురు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చింత చిగురు, ఆనియన్స్, ఉప్పు, పసుపు మొత్తం బాగా కలవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. అది మగ్గేదాకా అప్పుడప్పుడు చూస్తూ మగ్గించుకోవాలి. ఇలా వచ్చేదాకా మనం చింత చిగురుని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మీరు స్టార్టింగ్లో ఎన్ని ఆనియన్స్ని అయితే కోసుకున్నారో అన్ని గుడ్లని కార్చుకొని ఇలా మీరు ఎన్నైనా గుడ్లని కార్చుకోవచ్చు. బై మిస్టేక్ నేను అట్లా అయిపోయాను. మీరు ఎన్నైనా గుడ్లని కార్చుకోవచ్చు ఫ్రెండ్స్. కార్చుకొని దాన్ని అస్సలు కలపకుండా మూత పెట్టేసుకొని మగ్గించాలి. లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో వద్దు. ఇలా వచ్చేదాకా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్, అస్సలు కలపకూడదు. ఇలా వచ్చిన తర్వాత ఇలా లేపుకోవాలి మొత్తాన్ని. ఇలా చేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపటి వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మగ్గేదాకా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, సరిపడ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీంతోపాటు ఎల్లిపాయ నలగొట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 1 నిమిషం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అలా 1 మినిట్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనకి మన చింత చిగురు ఎగ్ కాంబినేషన్ కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మాకైతే నచ్చింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్. మరిన్ని వీడియోస్తో మరోసారి కలుసుకుందాం.